ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమైన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు ఎలా బిచ్చగాళ్లుగా మార్చారో మీకు తెలుసా? మన దేశం నుండి దొంగిలించబడిన 45 ట్రిలియన్ డాలర్ల అంతుచిక్కని రహస్యం మన పాఠ్యపుస్తకాల్లో ఎప్పుడూ చెప్పబడలేదు. ఒక్కసారి 100 ఏళ్ల క్రితం నాటి కాలానికి వెళ్దాం. అప్పట్లో ప్రపంచ ఆదాయంలో దాదాపు 27% కేవలం మన భారతదేశానిదే. ఆ సమయంలో మొత్తం ఐరోపా ఖండం సంపద కంటే మన దేశ సంపదే ఎక్కువ. మన దేశాన్ని అప్పట్లో బంగారు పిట్ట అని పిలిచేవారు. కానీ ప్లాసీ యుద్ధంలో మీర్ జాఫర్ చేసిన ఒక్క ద్రోహం 200 ఏళ్ల చీకటి పాలనకు తలుపులు తెరిచింది. అప్పటి వరకు కేవలం వ్యాపారం చేయడానికి వచ్చిన బ్రిటిష్ వాళ్లు మన దేశంలో చరిత్రలో కనీవిని ఎరగని ఒక మహా బ్యాంక్ రాబరీకి పునాది వేశారు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. వాళ్లు మన దగ్గర డబ్బులు దోచుకున్న విధానం తెలిస్తే మీ రక్తం ఖచ్చితంగా మరిగిపోతుంది. వారు తుపాకులతో వచ్చి నేరుగా దోచుకోలేదు. చాలా తెలివిగా చట్టాల పేరుతో మన రైతుల రక్తాన్ని పీల్చేశారు. అసలు ఆ పద్ధతులేమిటో, వారాడిన మాయాజాలం ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జమీందారీ, రైత్వారీ లాంటి పన్నుల వ్యవస్థలతో రైతుల దగ్గర 50% పైగా పన్నులు కఠినంగా వసూలు చేసేవారు. ఇంగ్లండ్కు చెందిన ఒక అధికారే స్వయంగా ఏమన్నాడో తెలుసా? మా వ్యవస్థ ఒక స్పంజిలాగా పనిచేస్తుంది. గంగా నది తీరంలో ఉన్న సంపదనంతా పీల్చేసి థేమ్స్ నది తీరంలో పిండేస్తుంది అని గర్వంగా చెప్పాడు. అంటే మన దేశం నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన మన డబ్బుతోనే మన దగ్గర పండిన వస్తువులను వాళ్లే కొని ఇంగ్లండ్కు ఉచితంగా ఎగుమతి చేసుకున్నారు. ఈ మొత్తం మోసాన్ని కౌన్సిల్ బిల్స్ అనే ఒక కాగితం వ్యవస్థ ద్వారా అత్యంత రహస్యంగా, చట్టబద్ధంగా నడిపారు. ఈ దారుణమైన దోపిడీ వల్ల మన రైతులు కన్నీరు మున్నీరయ్యారు. మద్రాసు కరువు సమయంలో దాదాపు 82 లక్షల మంది అమాయక ప్రజలు ఆకలితో అలమటించి ప్రాణాలు వదిలారు. మన వీధుల్లో శవాల గుట్టలు పేరుకుపోతున్నా ఆ సమయంలో కూడా రాక్షసత్వంతో బ్రిటిష్ వాళ్లు మన దేశం నుండి ధాన్యాన్ని ఇంగ్లండ్కు ఎగుమతి చేస్తూనే ఉన్నారు. దశాబ్దాల తర్వాత ప్రముఖ ఆర్థిక చరిత్రకారిణి ఉత్సా పట్నాయక్ చేసిన పరిశోధనలో బయటపడిన ఆఖరి సంచలన నిజం ఏమిటంటే, బ్రిటిష్ వాళ్లు మన దేశం నుండి ఏళ్ల తరబడి దోచుకున్న మొత్తం సంపద విలువ అక్షరాల 45 ట్రిలియన్ డాలర్లు. ఇది నేటి మొత్తం బ్రిటన్ దేశపు జీడీపీ కంటే 17 రెట్లు ఎక్కువ. మనం మన సొంత డబ్బుతోనే మన బానిసత్వాన్ని కొనుక్కున్నాము అన్న డాక్టర్ శశి థరూర్ మాటలు అక్షర సత్యాలు. ఈరోజు ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకునే బ్రిటిష్ పారిశ్రామిక విప్లవం అంతా కేవలం మన భారతీయుల రక్తం మీదనే నిర్మించబడింది. ఇంతటి అన్యాయం జరిగిన తర్వాత కూడా వాళ్లు ప్రపంచ దేశాల ముందు పెద్ద మనుషుల్లా తిరుగుతున్నారు. మరి వాళ్లు మనకు నష్టపరిహారం చెల్లించాలా వద్దా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేయండి. అలాగే మన దేశానికి జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేసి, ఇలాంటి మరెన్నో కళ్ళు తెరిపించే నిజాల కోసం వెంటనే ప్రేమ్ జేవీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.